హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. ఏపీలో పిల్లలకు నెలకు 4,000 రూపాయల సహాయం, మిషన్ వాత్సల్య పథకం యొక్క పూర్తి వివరాలు. సో మనకి ఈ మిషన్ వాత్సల్య అనే పథకాన్ని రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో ఈ పథకానికి ఎవరు వర్తిస్తారు, సో ఎంత సహాయం ఇస్తారు, దరఖాస్తు ఎలా చేయాలి అనే మొత్తం ఈ వివరాలన్నీ మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనాథ పిల్లలకు ఆశాజనకంగా మిషన్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన చిన్నారులకు నెలకు 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందనుంది. తాజాగా 2025-26 మొదటి త్రైమాసికం కోసం 19 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిందండి. సో మనకి ఈ మిషన్ వాత్సల్య పథకానికి ఎవరికి అర్హత ఉంది అంటే ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది అనేది చెప్తాను. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు, తల్లి లేదా తండ్రి లేకుండా ఉన్న పిల్లలకు, అలాగే అంటే ఇద్దరిలో ఎవరు లేకపోయినా వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అలాగే విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలు, అలాగే ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు, అలాగే బాల కార్మికులు, బాల్య వివాహ బాధితులు, దాడులు, అక్రమ రవాణా, హింసకు గురైన పిల్లలు, అనాథాశ్రమంలో నివసించే పిల్లలు, హెచ్ఐవి బాధితుల పిల్లలు, వికలాంగులు, వీధుల్లో జీవించే ఇలాంటి పిల్లలకు మాత్రమే ఈ మిషన్ వాత్సల్య పథకానికి వర్తిస్తుంది. ఎంత సహాయం అందుతుంది? ప్రతి అర్హులైన చిన్నారికి నెలకు 4,000 రూపాయల చొప్పున సాయం అందజేయబడుతుంది. ఇది 3 నెలలకు లేదా 6 నెలలకు ఒకసారి విడుదల చేసి జమ చేస్తారండి వారి ఖాతాలో. సో దరఖాస్తు ఎలా చేసుకోవాలి? మీ దగ్గరలోని అంగన్వాడీ కార్యకర్తలను సంప్రదించండి. జిల్లా, రాష్ట్ర స్థాయిలో అప్లికేషన్ పరిశీలిస్తారు. దరఖాస్తు సమయంలో ఆదాయ ధృవీకరణ పత్రము, పిల్లల వివరాలు, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటారు. సో ఆదాయం పరిమితి ఎంత ఉండాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే కుటుంబ ఆదాయం 72,000 రూపాయలు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 98,000 రూపాయలు ఉండాలి. అలాగే ఇప్పటికే తల్లికి వందనం వంటి పథకాలు పొందేవారు ఈ పథకానికి అనర్హులు. సో మీ బాధ్యత ఏంటి? మీ పరిసరాల్లో అర్హులైన అనాథ పిల్లలు ఉంటే వారికి ఈ పథకం గురించి వివరించండి. అంగన్వాడీ కార్యకర్తల ద్వారా వారికి ఈ అవకాశాన్ని అందజేస్తుంది. సో ఈ మిషన్ వాత్సల్య పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనాథ పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనకి అప్లై చేసుకుంటే కనుక తెలుస్తుంది. ఇదండి మిషన్ వాత్సల్య యొక్క పూర్తి వివరాలు. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సహాయం చేయండి, ఇది ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.